దిగుబడి అధికంగా వచ్చేందుకు రైతులు అధిక మోతాదులో రసాయనాలు వాడుతున్న నేపథ్యంలో సహజ సిద్ధమైన రసాయనాలు వాడి ఎరువులను తయారు చేయడం గొప్ప విషయమని తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అగ్రిహబ్లో పత్తి పంటలో నల్ల తామర పురుగును నాశనం చేసే జీపీ ఎవెన్యూ లైఫ్ సైన్సెస్ సంస్థ తయారు చేసిన త్రిప్ క్లియర్ మందును ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నల్ల తామర పురుగును అందం చేసే త్రిప్ క్లియర్ మందును దేశంలోని మొదటిసారిగా తాము కనుగొన్నామని జీపీ ఎవెన్యూ సంస్థ వ్యవస్థాపకులు శాస్త్రవేత్తలు డాక్టర్ నరేందర్, డాక్టర్ ప్రభాకర్లు స్పష్టం చేశారు. ఈ సహజ సిద్ధమైన ఎరువుల వల్ల రైతులకు దిగుబడి పెరిగి అన్నదాతని గర్వంగా నిలబడేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు అగ్రి హబ్ ఎంతో మేలు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం మరింత మద్దతుగా నిలిస్తే మరిన్ని ఆవిష్కరణ రూపొందిస్తామని తప్పకుండా డిక్కీ తరఫుకి వెళ్ళి నేను ఈరోజు అందరి సమక్షంలో వీరిద్దరిని కూడా డిక్కీ అడాప్ట్ చేసుకుంటాను. గవర్నమెంట్ సపోర్ట్ ఏది కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ పైన రీసెర్చ్ పైన మీరు చేయండి. ఎందుకంటే చాలా సంతోషం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీ హబ్ అగ్రి హబ్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. కానీ ఆ ఐడియాస్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి వాతావరణము భారతదేశంలో ఇంకా పూర్తిగా రాలే. ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కానీ ఇన్నోవేషన్ మీద కానీ ఇప్పుడు చాలా మార్పులు నేను చూస్తూ ఉన్నాను. దేశంలో తిరుగుతూ ఉంటాను, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నేను విజిట్ చేస్తూ ఉంటాను. మా అబ్బాయి అమెరికాలో పిహెచ్డీ చేస్తున్నాడు, మెటీరియల్ సైన్స్ మీద. రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఏం చెప్తాడంటే, ఈరోజు మా ప్రొఫెసరు నన్ను ఇంటికి భోజనానికి పిలిచాడు అంటే మిమ్మల్ని ఆయన ఎందుకు ఇంటికి పిలవాలా? ప్రొఫెసర్ స్కీమ్ ఎందుకుందో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ నుంచి ఆల్రెడీ మీకు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ వచ్చిన వాళ్లకు స్పెషల్ టైప్ ఆఫ్ ఫండింగ్ టు ఎస్టాబ్లిష్ ఫర్దర్ ఫ్యాక్టరీస్ అనేది కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దట్ రేట్ ఆఫ్ 4% ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా తగ్గించవచ్చు కూడా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఇప్పటివరకు ఏదైతే జర్నీ చేశారో ఒక స్టేజ్, ఇక్కడ నుంచి చేరిపోయేటటువంటి జర్నీ చాలా గొప్ప జర్నీ. ఎందుకంటే ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు, తర్వాత ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అండ్ వరల్డ్ వైడ్గా కూడా మీరు ఎక్స్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ డెఫినెట్గా మీరు కష్టపడతారని నాకు తెలుసు. నేను మీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇంత ధైర్యంగా నేను అడాప్ట్ అనేటటువంటి పదాన్ని వాడినా. ఎందుకు అడాప్ట్ అనే పదం వాడినా అంటే, నా అబ్బాయిలో కూడా చూస్తుంటా, ఇద్దరు అబ్బాయిలు కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్తోనే ఉన్నారు. సో మీకు కూడా కనెక్ట్ చేసిన నేను అవ్వాలి. ఎందుకంటే ఆ యొక్క